నానమ్మని ఫోటో ఇస్తానవా? నానమ్మని వీడియో ఇస్తే నానమ్మని ఫోటో. మార్నింగ్ బ్రెడ్ అండ్ టీ తాగుతున్నాం అనమాట. ప్రజెంట్ వచ్చేసి టైం వచ్చేసి 8:13 ఇక్కడ మజ్జును రెడీ అయ్యాడు, ఫోన్ చూస్తున్నాడు అక్కడ. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్, యు వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. టైం వచ్చేసి పొద్దున్న 8:15. ఐఎమ్ ఈటింగ్ టీ విత్ బ్రెడ్ అనమాట. జున్ను స్కూల్ టైం అయింది, పంపించాలి. రెడీ అయ్యాడు అక్కడ, కానీ బ్రెడ్ తింటా అంటున్నాడు, అన్నం తినా అంటున్నాడు. జున్నును స్కూల్లో దించి వచ్చేసాను. నౌ గోయింగ్ ఇన్ సైడ్, బయటకు వెళ్ళాలి, వీడియో ఎడిటింగ్ చేయాలి. విన్నులే చిన్న బిస్కెట్ తింటున్నాయి కదా, మొత్తం బిస్కెట్ తింటావా? ఆమ్ తినాలి, ఓకేనా? ప్రజెంట్ అయితే మన వీడియో అయితే ఎడిటింగ్ స్టార్ట్ చేసాము. ఈ రోజు వచ్చేసి టైం వచ్చేసి 11 అవుతుంది. మన వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఈ నొప్పి అయితే ఇంకా తగ్గలేదు, అలాగే కొనసాగుతుంది. ఎన్ని రోజులైనా కూడా ఆల్రెడీ 100 పైన రోజులు అయిపోయింది. అంత విచిత్రం ఏంటంటే, బయట మనకు ల్యాండ్ సంబంధించిన విషయానికి వస్తే, మనకు కాంగ్రెస్ పార్టీ వస్తే రేట్లు తగ్గుతాయని చెప్పేసి కొందరు కస్టమర్స్ మాట్లాడారు నాతోని. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇప్పుడు రేట్లు బాగా పెరుగుతున్నాయి, సీఎం ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ టాపిక్ చేంజ్ అయిపోయింది. అంటే మీరు ఒక విషయం చెప్తాను మీకు, ఎప్పటికైనా కూడా భూమి రేట్లు అనేది తగ్గవండి. కొందరు ఇప్పటికీ కూడా ఇంకా రేట్లు తగ్గుతాయి, కొనాలి, ఇంకెప్పుడు అంటే రోజులు గడిచిన కొద్ది రేట్లు పెరుగుతాయి కానీ తగ్గే కదా, అది నిజం తెలుసు వాళ్ళకి. కానీ వాళ్ళు ఇప్పటికీ అనుకునేది ఏంటంటే, ఇంకా తక్కువ రేటుకి దొరుకుతాయేమో అని చెప్పేసి డబ్బులు దగ్గర పెట్టుకొని కూడా భూములు కొనుక్కుంటా కూడా చూస్తున్నారు. మీరు కూడా ఏమంటారు కామెంట్ చేయండి. సో అలా ఎప్పటికీ చూసుకుంటూ పోతే, మీరు చూసుకుంటూ పోతారు, భూములు రేటు పెరుగుతాయి, మీరు ఎన్నటికీ జీవితంలో భూములు కొనలేరు, ధనవంతులు కాలేరు. అంటే నేను ఎక్స్పీరియన్స్ పొందిన విధానం ఇది. 10 సంవత్సరాల కింద నేను యాదగిరిగుట్టలో కస్టమర్కి ప్లాట్లు చెప్తే కొనని వాళ్ళు ఇంకా కూడా ఎక్కడ కొనకుండా ఇంకా కూడా తక్కువ వస్తుందేమో చూసుకుంటే ఉన్నారు. ఇదైతే నాకైతే విచిత్రం అనిపిస్తుంది. వీళ్ళు ఎప్పటికీ ఇక వీళ్ళకు అంటే భూమి అనేది వీళ్ళ జీవితంలో బాకీ లేదు, వీళ్ళు ధనవంతులు గారు అనిపిస్తుంది. సో మీరు కూడా కామెంట్ చేయండి, నిజమా కాదు కూడా కామెంట్ చేయండి. మరి మీరు ఎలా ప్రవర్తిస్తారు? అంటే మీరు ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, లేకపోతే షేర్లలో పెడతారా, ఫిక్స్డ్ డిపాజిట్లు పెడతారా, ఇట్లా పెడతారా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను అనుకున్నది కరెక్టా కాదా కూడా చెప్పండి. సో మా విన్నచ్చిండు ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తున్నా, చూస్తున్నాడు అన్నమాట. పైన ఎంత పోయిందా? ఎవరు? నాని ఉన్నదా? నానమ్మ ఉన్నది, తన వీడియోలో ఉన్నాడట, నానమ్మ ఉన్నది చెప్తాడు. సో ఇది జుట్టు కడిగాలి. మేము విమలాడుకోలే అనుకున్నా కానీ అది పోస్ట్ పోని ఇంకా కాలే. ఏంటిది? బియ్యి పోతానమ్మా, ఎన్నో చెప్తున్నాడు వాళ్ళ బ్లాగ్ చూసుకుంటా. ఆఫ్టర్ వీడియో ఎడిటింగ్ నేను వచ్చేసి ఉప్మా తింటున్నాను. నువ్వేం చేస్తున్నావు? ఏం తింటున్నావు? బాలామృతం తింటున్నావా? ఇది బాలామృతం, మన విన్ను తినే బాలామృతం తింటున్నాడు ఇక్కడ. విన్నాడు దాని కమ్మ ఉందా లేదని. బాలామృతం కమ్మ ఉందా? ఏం తింటున్నా? మంచిగా ఉందా? కమ్మ ఉందా? బాలామృత కమ్మ ఉందట విన్నుకు. సో చాలా మంది, నాకైతే ఏమో అది టేస్ట్ అనిపించదు, కానీ విన్ అయితే తింటున్నాడు. బయట వాతావరణం చూసుకుంటే మంచి గాలి వస్తుంది, చెట్లన్నీ ఊగుతున్నాయి, మామిడి ఆకులు కూడా నిండిపోయినాయి, ఊగుతున్నాయి అనమాట కంప్లీట్లీ. ఎండ మంచి కొడుతుంది, ఎండ మంటి వాతావరణం. తులసి చెట్టు దగ్గర దీపం. సో బయటకు వచ్చాను. ప్రజెంట్ వచ్చేసి మనకి ఎవరు మన ప్రణయ్ వచ్చాడు సిద్దిపేట వచ్చి కలవడానికి అని చెప్పేసి. సో వెళ్తున్నాను, బండి మీద వచ్చాడంట, నా కోసం వెయిట్ చేస్తున్నాడు. చలో మన నాని ప్రణయ్ వచ్చేసి మన సిద్దిపేటతో వచ్చేసాడు. తను కలిశాను, తను రైల్వే స్టేషన్కి వెళ్దామంటే కలిసి వెళ్దామని చెప్పేసి ప్రజెంట్ వెళ్తున్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత మనకు వరప్రసాద్ ఛానల్ ఏమో జనరల్ మన రైల్వే స్టేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇందులో అయితే తన ఛానల్లో మాత్రం అయితే కన్వర్ రైల్వే స్టేషన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వెళ్తున్నా ప్రజెంట్ అయితే. మన ప్రణయ్కి అయితే రైల్వే స్టేషన్ చూపడానికి అయితే ప్రజెంట్ వెళ్తున్నాను. చలో రైల్వే స్టేషన్కి వచ్చాము. మన హరికృష్ణ హోటల్లో, క్యాంటీన్ అంటారా హోటల్, అన్ని రకాలు అనుకోండి, ఆల్ ఇన్ వన్. కొన్ని సందర్భాలు ట్రైన్లు ఉంటేనేమో హోటల్ అవుతుంది, ట్రైన్ లేకపోతే క్యాంటీన్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ చేసేసి ప్రణయ్ కూడా కలిసాడు, టిఫిన్ చేసి కింద బయలుదేరుతాము. సో మనతో పాటు ప్రణయ్ వచ్చాడు. మన సిద్దిపేట రైల్వే స్టేషన్ ఫేమస్, ఎందుకంటే ఉన్న స్టార్టింగ్ నుంచి రైల్వే స్టేషన్ ఏమేమి డెవలప్మెంట్ జరిగినాయో అవన్నీ కూడా మన నాని ప్రణయ్ బ్లాగ్స్లో అయితే తను చెప్పాడు ఆ వీడియోస్ అన్ని. ఇప్పుడు దాని తర్వాత చాలా మంది చేశారు వీడియోస్ వచ్చి, స్థానిక కూడా అక్కడే కనుక అక్కడ వీడియోస్ వచ్చాయి. ఇప్పుడు మన కన్వర్టేషన్ వచ్చాడు, ఇక్కడ సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాడు. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి చేయండి. మేము కూడా ఇక్కడ బయలుదేరుతున్నాము. సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు మా కార్తిక్ విన్ వచ్చేసి. ఓకే, ఏమంటారు దాన్ని, వీళ్ళతో ఆడుతున్నాడు. అయితే రైల్వేకి సంబంధించిన వీడియోస్ డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి తను చూపెట్టేసి వచ్చేసాను. ఎక్కువ బాగాలేదు, ఏం బాగాలేదు, ఎక్కువ అట, అది మంచిగా చెప్తున్నాడు. మిల్ మేకర్ కర్రీ మా ఇంట్లో. అగో డ్రు ఆడుతున్నావు విన్ను, ఎట్లా ఆడుతున్నావు? గట్లా ఆడుతున్నా. చేతిలో స్పేస్ సరిపోతున్నాడు, కింద బల్ల పెట్టి తిప్పుతున్నాడు.
అది తింపినా కూడా ఇలా వీడియోలో తినట్టు కావట్లేదు. ఫ్రెండ్స్ మేము వచ్చేసారా అన్నం తినట్లేదు. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేసి మిల్ మేకర్ కింద వేసుకున్నాం. విన్ని పెట్టాలట నాకు అంటున్నాడు. పెట్టిన తర్వాత తింటాడా లేదా చూద్దాం. ఓకేనా? మిల్ మేకర్ తింటావా? ఎక్కువ కమ్మ ఉంటుంది. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే కూరలకు అన్నంలోకి అయితే వండుకున్నాం మిల్ మేకర్ని. మేము వట్టిని తినేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఫ్రెండ్స్ మళ్ళీ ఆన్లైన్లో ఒక కొరియర్ వచ్చేసింది. దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాము ఏంటిదని తర్వాత వీడియోలో చూపెడతాను. ప్రజెంట్ అయితే టైం 3 గంటల 5 నిమిషాలు జున్ను టైం అవుతుంది. ఇది అన్బాక్సింగ్ చేసుకొని జున్ను తీసుకొని రావాల్సింది. అమ్మ అక్కడైతే వీడియో బ్లాగ్ చూస్తుంది. అక్కడ టీవీ సీరియల్ పెట్టుకుంది. ఇది చూడాలా అది చూడాలని కన్ఫ్యూజన్లో ఉందన్నమాట కదమ్మా. ముందటేమో బ్లాగ్ పెట్టుకుంది వీడియో యూట్యూబ్, టీవీలోనేమో అక్కడ అది చూస్తుంది అనమాట. టైం 3:46. జున్ను తీసుకోవడానికి వచ్చాను. ప్రజెంట్ అయితే వెళ్తున్నాను. ఇంకా చల్లి జున్ను గేటేస్తున్నాడు. స్కూల్ నుంచి వచ్చాడు, జున్ను గేటేస్తున్నాడు. కమాన్ వేసినావా గేటు? జున్ను వేసినావా గేటు? చలో లెటస్ గో ఇన్. ప్రజెంట్ ఇల్లు చూపెట్టడానికి వచ్చాను. ఈ కారు వాళ్ళు వచ్చారనమాట. జున్ను వెళ్దామా? ఇల్లు అమ్మడానికి ఉందనమాట, అందుకని చూపెట్టడానికి వచ్చాను. చలో ఇల్లు మళ్ళీ వచ్చేసి హరికృష్ణ కలిసిన హరికృష్ణతో పాటు మళ్ళీ కార్లో జర్నీ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ల్యాండ్ చూడడానికి వెళ్తున్నాం మళ్ళీ మేము. ఇప్పుడు ఒక ఇల్లు చూపెట్టచ్చాము డాక్టర్స్ ఎవరో కస్టమర్స్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మన ల్యాండ్ కాడికి వెళ్తున్నాం. ప్రజెంట్ గంగాధరలోకి వచ్చాము మేము. గంగాధర చౌరస్తా అట్లా సిటీని ఎట్లా ఉందో ఆ సిటీ తలపించేలా అయిపోయింది రోడ్ అంతా కూడా. ఫుల్ బిజీ. ఇక్కడ గప్చి బండి ఉంది. గప్చి బండి కోసం చూస్తున్నాం. గప్చి బండి కూడా తినవుతుంది ఒకటి. చూసారా ఇదంతా గంగాధర చౌరస్తా ఎట్లా పెరిగిపోయింది. డైరెక్ట్ కుదరపాకి వెళ్తుంది రోడ్ వచ్చేసి. ఇది కన్వేర్ రోడ్. చూసారా ఇది గప్చుప్ బండి. గంగాధర చౌరస్తాలో గప్చుప్ తిన్నా అనమాట ఇప్పుడు. సో ఏదో 15 ఏళ్ళ 20 ఏళ్ళ కిందనో తిన్నా యాక్చువల్లీ. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు తింటానా బాగా అయిపోయింది. గప్చుప్ కట్లీస్ ఫస్ట్ ఒక ప్లేట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ ప్లేట్ కట్లీస్. ప్రజెంట్ గంగాధర చౌరస్తా నుండి కన్వేర్ బయలుదేరాం రిటర్న్ గా. టైం వచ్చేసి 6:56. టైం 8:50 అవుతుంది. 7:55 అవుతుంది టైం. ప్రజెంట్ బయట గంగాధర నుంచి వచ్చి డైరెక్ట్ మన ప్రశాంత్ దగ్గరికి వచ్చాను. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మన ఎడిటింగ్ చేస్తాను ఫొటోస్ అండ్ వీడియోస్. చలో ప్రశాంత్ స్టూడియో నుంచి వెళ్తాను. మహారుద్ర క్రియేషన్స్ ప్రశాంత్ స్టూడియో. సో గోయింగ్ ఫ్రమ్ హియర్. టాటా బై బై. రైట్. మా జున్ను విని వెళ్తున్నారు, ఏడుస్తున్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి నేను వెళ్తున్నాను కదా బయటకి. మా ఇంటి దగ్గర బయట వాతావరణం చూసారు కదా, అన్ని రోడ్లు. ఏంటి జిన్నా ఏం చేసిండు? ఇంటికి వచ్చినాం, టీవీ సీరియల్ చూస్తాను. ఏంటి చిన్నగా ఉన్నదే? వచ్చినాయా? ఓకే. టైం వచ్చి 8:35. మనం మన వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. ఇక బయట తిరిగి వచ్చాం కదా. రాత్రి 10 గంటల 3 నిమిషాలకి మా విన్ వచ్చేసి ఫోటోలు తీస్తున్నాడు. ఇప్పుడు మమ్మల్ని ఫోటోలు వీడియో తీస్తున్నారు చూడండి. జియో ఫోన్లోకి వెళ్ళి అది కూడా ఇంకా నిద్ర పోలే, పడుకోవట్లేదు. నానమ్మని ఫోటో ఇస్తున్నావా? నానమ్మని వీడియో ఇస్తాను, నానమ్మని ఫోటో ఇస్తాను. విన్ను మా కార్తీక్ విన్ను అన్నయ్యని ఫోటో ఇస్తాను. అన్నయ్య బతుకుంటాడు ఇక్కడ, అన్నయ్యని కూడా తీస్తున్నాడు. ఫ్రెండ్స్ ఇంకా వీడికి ముగిస్తున్నాను వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. విల్ బి నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. బై బై.